మీరు ఏం చదివిండ్రన్నా? నేను ఎంబీఏ చేసిన. ఓకే, ఇక్కడే ఇక్కడ హైదరాబాద్లో ప్రిన్స్టన్ రామన్పూర్. ఓకే, మొత్తం ఈయన చదువు ఉండడం అంతా అంటే ఎంబీఏకి ఇక్కడికి వచ్చిన నేను. లేకపోతే ఎంబీఏకి ఇక్కడికి వచ్చి అంటే ఇంటర్ డిగ్రీ అంతా కరీంనగర్లో అయింది. ఎంబీఏకి ఇక్కడికి వచ్చి ఎంబీఏ తర్వాత ఎంబీఏ 2 years తర్వాత ఒక 4-5 years ఇక్కడ జాబ్ చేసిన తర్వాత సరే బయటికి వెళ్దాంలే అట్లా ఏదైనా కంట్రీకి వెళ్ళి కొంచెం అక్కడ జాబ్ చేద్దామని కొంచెం ఆ ప్రాసెస్లో ఒక 1 year పట్టింది నాకు ప్రాసెస్కి కంప్లీట్. నేను ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు వీసా రానికి ఇంకా వచ్చినాక వెళ్ళిపోయినా 2023 సెప్టెంబర్లో వెళ్ళిపోయినా. మీ సిబ్లింగ్స్ అందరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఇక వాళ్ళు కొంచెం వాళ్ళు ఎటైనా పోయినప్పుడు వాళ్ళు అరే మీ తమ్ముడు రీల్స్ చేస్తారు కదా మస్తు ఉంటాయిరా, అది మస్తు అనిపిస్తుంది మంచిగా చేస్తారు అంటే ఇంకా వాళ్ళు చెప్తారు అరే ఇట్లా ఏం రాయాలా మా ఫ్రెండ్ గాడు కలిసిండు లేకుంటే మన చుట్టాలు కలిసిరు నీ రీల్స్ చూస్తురట మంచిగా ఉన్నాయని ఇక వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తారు. యూరోప్లో పరిస్థితులు ఈడ పరిస్థితులు ఎట్లా అనిపించినాయి మీరు వచ్చిన తర్వాత? వస్తే అంటే ఇంకా పరిస్థితులు అంటే బాగానే ఉంది, కాకుంటే అక్కడ కొంచెం ఇక్కడ ఇండియాలో కొంచెం మనకు పాపులేషన్ ఎక్కువ, కొంచెం పొల్యూషన్ ఎక్కువ. సో ఇక్కడతో ఇట్లాంటివి పోల్చుకుంటే అక్కడ కొంచెం ఈ పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. పొల్యూషన్ ఒకటే కంపేర్ చేయొచ్చా ఇంకేమన్నా కంపేర్? పొల్యూషన్ అంటే బేసిక్ ఏంటంటే అక్కడ జనాభా తక్కువ ఉంటారు, మనకి ఇక్కడ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ మనకు ప్రతిదీ ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది. అక్కడ జనాభా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఇక్కడ మనకు జనాభా ఎక్కువ కాబట్టి ఇంతమందికి ఇన్ని 100 కోట్లు ప్రొవైడ్ చేయాలంటే కష్టం కదా. సో అట్లా ఆడ ప్రభుత్వం ఎట్లుంటుంది? అక్కడ గవర్నమెంట్ అంటే అంతే ఎలక్షన్స్ ఉంటాయి అక్కడ మోడల్ ఎట్లుంటుంది అన్నాడ? ఎలక్షన్స్ అంటే ఇంతవరకు అక్కడ ఎలక్షన్స్ జరగలేదు, నేను కూడా ఎప్పుడు చూడలేదు, నాకు కూడా అంత ఐడియా లేదా. యాక్చువల్లీ ఏప్రిల్ మేలోనే ఉన్నాయంట ఎలక్షన్స్. సో ఆ ప్రాసెస్ ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు మరి, ఎందుకంటే నేను పోయి జస్ట్ 2.5 years అవుతుంది అంతే. ఆడ మనోళ్ళు ఎవరైనా తెలుసా? మన మోడీ, రేవంత్ రెడ్డి అంటే ఇక మోదీ అయితే తెలిసే ఉంటుంది అక్కడ జనాలకు, ఎందుకంటే ఒక కంట్రీకి పిఎం కాబట్టి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కొంచెం అక్కడ నేను ఉండేది హంగేరీ. యాక్చువల్గా ఆ పీపుల్ కొంచెం ఇండియా అంటే కొంచెం మంచిగా వాళ్ళకు ఒక రెస్పెక్ట్ అది ఇది ఉంటుంది. అంటే ఎవరైనా మనం ఎప్పుడన్నా మధ్యలో అట్లా ఏదైనా జర్నీలో కానీ మాట్లాడుతుంటే ఏదైనా కన్వర్జేషన్ మధ్యలో మీరు ఎక్కడి నుంచి అంటే ఇండియా నుంచి అంటే ఓ ఇండియానా నైస్ అన్నట్టు అట్లా అంటారు అన్నట్టు. మీకు అందరికీ ఉండే రెగ్యులర్ ప్రాబ్లం ఇంగ్లీష్ ప్రాబ్లం అవుతుంది, మీకు అయిందా అన్న? ప్రాబ్లం అంటే అక్కడ యాక్చువల్గా యూరోప్లో ఏ కంట్రీలో అయినా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. యూరోప్లో ఏంటంటే ఏ కంట్రీకి అయినా సపరేట్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఫ్రాన్స్ వెళ్తే ఫ్రెంచ్, జర్మన్ వెళ్తే జర్మన్ లాంగ్వేజ్ అట్లా. సో ఇంగ్లీష్ అనేది కొంచెం అందరూ మాట్లాడరు ఏ కంట్రీలో అయినా, కొంచెం చదువుకొని జాబ్ చేసే వాళ్ళే ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతారు. అక్కడ కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ లోకల్ లాంగ్వేజే మాట్లాడతారు. సో అట్లాంటప్పుడు మనం ఇక ట్రాన్స్లేటర్ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. అంతేనా? గూగుల్ ట్రాన్స్లేటర్. మీకు ఇబ్బంది అయిందా పోయినప్పుడు? ఇబ్బంది అంటే బేసిక్గా మనం అంతా లోకల్ పీపుల్తో ఎక్కువ మాట్లాడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మాట్లాడాల్సి వస్తే అడుగుతా ఫస్టే ఇంగ్లీష్ వస్తుందా మీకు అంటే, రాదు అంటే ఇంకా ట్రాన్స్లేటర్ యూజ్ చేయడమే. ఆడ స్కూల్స్ ఈడ స్కూల్స్ ఏమన్నా కంపేర్ చేయొచ్చా? స్కూల్స్ అంటే అంటే ఇప్పుడు నాకు పెళ్ళి కాలేదు, నాకు పిల్లలు ఎవరు లేరు కాబట్టి నేను అక్కడ స్కూల్లో జాయిన్ చేయలేదు. అక్కడ స్కూల్ ఎట్లుంటాయని కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. అంటే నేను బయట నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాత్రం పిల్లలకి ఎక్కువ ఇంత ప్రెషర్ ఉండదు, ఖచ్చితంగా చదవాలేదని ప్రెషర్ ఉండదు. వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులోకే పంపిస్తారు. వాళ్ళకి ఎక్కువ లీజర్ టైం ఉంటుంది, ఎక్కువ స్పోర్ట్స్ మీద. ఏదైనా స్కూల్ నుంచి ఇట్లా మనం పాస్ అవుతా ఉండి చూస్తున్నా కూడా ఎక్కువ బయట గ్రౌండ్లో ఎక్కువ ఆడుకుంటూ కనిపిస్తారు. మన దగ్గర ఎల్కేజీ యూకేజీకే ఎన్ని బుక్స్ వేసి స్కూల్కి పంపిస్తాం. అక్కడ వాళ్ళకు నాకు తెలిసి 2nd class 3rd class వరకు అసలు వాళ్ళకి బుక్సే ఉండవు. బుక్స్ ఉండవు, అసలు హోంవర్క్ అన్న కాన్సెప్ట్ ఉండదు. జస్ట్ స్కూల్లోనే నేర్పిస్తారు, ఒక హాఫ్ డే చెప్తారు, మామూలుగా లెసన్స్ అది ఉంటుంది, ఒక హాఫ్ డే మొత్తం బయట ప్లే గ్రౌండ్లో ఆడుకోవడమే. స్కూల్ కూడా 3కో 3:30కో అయిపోద్ది అంతే. ఇక్కడ మనలాగా 5:30 దాకా అంతా ఉంచారు. హెల్త్ అంటే ఇంకా మాకైతే ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డ్స్ ఉంటాయి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్త్ కార్డు తీసుకెళ్తే మనకు చెక్ చేస్తారు మన డాటా, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ కంపెనీలో వర్క్ చేస్తుండు అని చెప్పి, వ్యాలిడ్ ఉందా లేదా అని చెప్పి. అది ఇన్సూరెన్స్ వ్యాలిడేషన్ ఉంటే మనకు ప్రాబ్లం ఏందని చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. కాకుంటే మన దగ్గర ఉన్నంత అడ్వాన్స్డ్ ఉండదు అక్కడ. అవునా? ఏం అడ్వాన్స్డ్?
అంటే ఇప్పుడు మనకి ఏదైనా కొంచెం సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, ఇక్కడైతే వెంటనే ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం డబ్బులు కట్టి జాయిన్ కావచ్చు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి, మనం అఫోర్డ్ చేయలేము అది. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఆ పర్టికులర్ డాక్టర్కు మనకు అపాయింట్మెంట్ కావాలంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు, వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. అట్లా డాక్టర్ అపాయింట్మెంట్స్ అనేది చాలా డిలే ఉంటుంది అట్లా. తెలంగాణ ఉద్యమం టైంలో ఎట్టున్నారన్న మీరు? నేను ఇక్కడనే ఉన్నా. జనరల్గా తెలంగాణ నుండి వదిలిపోతే యూరప్ మస్తు ఉంది, ఇట్లనే అంటే ఈయనే మస్తు సొఫిస్టికేటెడ్ మనుషులు ఉన్నారు, ఈయనే చాలా కంఫర్ట్ ఉంది అట్లుంటారు కదా. మీ కంటెంట్ చూస్తే అట్లా అనిపించదు, అంటే మళ్ళీ తెలంగాణ మీద ప్రేమనే ఉంటుంది, అట్లనే ఉంటుంది. అంటే మనం అక్కడ ఉన్న రోజులు అక్కడ బెనిఫిట్స్ మనం ఎంజాయ్ చేస్తాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇక్కడ ఎట్లున్నా మనం ఇక్కడికి రావాల్సిందే కదా. ఇప్పుడు అక్కడ ఎంత లగ్జరీస్గా ఉన్నా కూడా అక్కడ ఉన్న రోజులు దాన్ని ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఫైనల్ ఇక్కడికి వచ్చినామంటే మళ్ళీ మనకున్న ఈ పరిస్థితులకు మనం అలవాటు కావాల్సిందే కదా. ఏమనిపించింది యూరోప్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు? నెల ముందు అంటే ఇంకా టెంపరేచర్ వేరియేషన్ బాగుంది. ఇక్కడ మనకు సమ్మర్ స్టార్ట్ అయింది, నేను వచ్చేటప్పుడు అక్కడ ఇంకా వింటరే మాకు. నేను 3-4 టెంపరేచర్ నుంచి డైరెక్ట్ 35 టెంపరేచర్కి వచ్చిన. చాలా అంటే ఇంకా ఆల్రెడీ నా ఫేస్ చూసి ఉంటారు, మొత్తం ట్యాన్ అయిపోయింది. రాకముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. అంతేనా? అదే తేడా అనిపించిందా లేకపోతే ఇంకా? అంటే వెదర్ పరంగా అయితే అది, ఇంకా అంటే ఎయిర్పోర్ట్ లో అందరు వచ్చి అన్న అన్న మాట్లాడి అంతేం లేదు, అంత పెద్ద సెలబ్రిటీ పెట్టిన రీల్ చూసినా నేను, అన్న మాట్లాడిస్తారు. దానికి ఆపోజిట్ జరిగింది అంతా. అవునా? అంటే కొందరు గుర్తుపట్టి దోస్తులే వచ్చి ఉంటారు అందరూ. నా ఫ్లైట్లో ఒక ఆయన మన జర్మనీ నుంచి వస్తుండే ఆయన, మళ్ళీ నేను అబుదాబి నుంచి మళ్ళీ ఇటు ఫ్లైట్ చేంజ్ అయినాం. ఆ ఫ్లైట్లో ఆయన ఎక్కిండు, మేము ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకునే టైంలో ఆయన చూసి, అన్న మీరు రీల్స్ చేస్తారు కదా బాగుంటే నేను కూడా జర్మనీలో ఉంటా, ఎంజాయ్ చేస్తా అని చెప్పి ఆయన మాట్లాడడం. బయటకు వస్తుంటే కంప్లీట్ బయటకు వచ్చినాక ఆల్రెడీ మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుండే అక్కడ నా కోసం. అక్కడ వెళ్తుంటే కొందరు గుర్తుపట్టి మాట్లాడడం అట్లా జరిగింది. బయట దేశం నుండి వచ్చేటోళ్ళు జనరల్గా అందరూ ఫస్ట్ వచ్చి అడిగే క్వశ్చన్ ఏం తెచ్చినవురా మా కోసం అని అడుగుతారు. మీరేం తెచ్చిండ్రన్న అడికెళ్ళి? ఏం తెస్తాం, ఫ్రెండ్స్కు అయితేనేమో మందు తెస్తాం, ఇంకా ఫ్యామిలీస్కి అయితేనేమో చాక్లెట్స్, చిన్న పిల్లలు ఉంటే చాక్లెట్స్, లేదంటే ఏదన్నా క్లాత్స్, టాయ్స్. ఈడున్న ఫ్యాన్ మీట్ పెట్టి వాళ్ళకి ఏమైనా తేవడం అట్లా ఏం చేయలేదా? తీసుకొచ్చిన చాక్లెట్స్ తెచ్చిన, కొంచెం చిన్నపిల్లలు ఉంటారు, మా అన్న పాప బాబు వాళ్ళకు డ్రెస్సులు తీసుకురావడం అట్లా తీసుకొచ్చిన. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అంటే అవును బాబాయ్ వస్తుండు 1 year నుంచి నాకేమైనా తెస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఉట్టి చేతులతో వస్తే బాగుంటుంది కదా, అందుకే తీసుకొచ్చిన. అంటే ఇక్కడ ఫ్యాన్ మీట్ ఏం పెట్టలేదా మీరు? ఏం పెట్టలేదు, ఇంకా నాకు వచ్చినప్పటి నుంచి ఇదే తిరగడం, ఏదో పని మీద. ఎక్కువ రోజులు నేను ఇంటి దగ్గరే ఉన్నా. ఈ 1 monthలో ఆల్మోస్ట్ హైదరాబాద్లో నేను ఒక 10 days ఏమో ఉన్నావచ్చు అంతే. మిగతా 20 days ఇంటి దగ్గరే. కొన్ని నా పర్సనల్ పనులు, ఇంకా అటు ఇటు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం, చుట్టాల ఇంటికి వెళ్ళడం, అట్లనే గడిచిపోయింది.